భోగి పండుగ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పండి, ఎప్పుడైతే అధర్మం పెంచి పెరిగిపోతుందో అలాగే ధర్మం అడుగంటిపోతుందో ఆ సమయాల్లో ధర్మ రక్షణ కోసం నేను వివిధ అవతారాలు దాలుస్తూ ఉంటాను అని చెప్పాడు. అందుకని ఎప్పుడైతే ఈ యుగాల్లో ఆయా కాలాల్లో ధర్మం గతి తప్పుతుందో దాన్ని సరిచేసి జనులందరినీ సక్రమమైన మంచి మార్గంలో నడిపించడం కోసం మహాత్ములు ఆవిర్భవిస్తూ ఉంటారు. ఈ మహాత్ములని మనం భగవంతుని యొక్క అవతారాలుగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే ఈ కలియుగంలో జరిగేటువంటి అనేక అన్యాయాలు, దుర్మార్గాలు, భక్తి రోజు రోజుకి నిరసించిపోవడంతో అనేక సందర్భాలలో వివిధ దేశాలలో వివిధ కాలాలలో అనేక మంది మహాత్ములు ఉద్భవించారు. వారు భక్తులు, ఋషులు, సన్యాసులు అనేక విధాలుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక భక్తి ఉద్యమము అనేటువంటిది మనకు పెద్ద ఎత్తున వచ్చింది. అది దానికి తమిళ దేశం ప్రధానమైనటువంటి వాటి. అంటే సాధారణంగా మనకు ఉత్తర భారతదేశంలో ఎంతో మంది మహాత్ములు ఉదయించారు. అలాగే మధ్య భారతంలో ఆ పాండురంగం యొక్క భక్తులందరూ కూడా మధ్య భారతంలో, అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ తమిళనాడుని ఆశ్రయంగా చేసుకుని ప్రధాన కార్యాలయంగా చేసుకుని అనేక మంది భక్తులు ఉదయించారు. ఇందులో మనకు ప్రధానంగా రెండు శాఖలు కనిపిస్తాయి. ఒకటి వైష్ణవము, రెండవది శైవం. ఈ వైష్ణవ మతాచారులకి లేదా వైష్ణవ మత భక్తులకి మనకు ఆల్వారులు అని పేరు, వీళ్ళు 12 మంది. అలాగే శైవ మతాచారులకి నాయనార్లు అని పేరు, వీళ్ళు 63 మంది ఉన్నారు. నాయనార్లలో పురుషులతో పాటు చాలా మంది స్త్రీలు కూడా మనకు కనిపిస్తారు. కానీ ఈ వైష్ణవ సాంప్రదాయానికి వచ్చినప్పుడు ఆల్వారులలో కేవలం ఒకే ఒక్క ఆమె మాత్రమే మనకు ఆల్వారు ఉంది. ఆమె ఎవరంటే మనకు గోదాదేవి అని. ఈరోజు భోగి అనేటువంటిది ఎవరికి సంబంధించింది అని అంటే అది కేవలం గోదాదేవికి సంబంధించింది. భోగి అంటే భోగము అని అర్థం. భోగము అంటే వైభోగము, అదృష్టము. మనం ఎప్పుడూ పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కానీ మనం కానీ సంపాదించుకున్నప్పుడు అది మనం భోగం, వారు భోగం అనుభవించారు అని మనం అంటాం. కాబట్టి ఆమె భోగం అనుభవించింది. ఏమి భోగాన్ని అనుభవించింది అంటే సాక్షాత్తు భగవంతుణ్ణే ఆమె పతిగా పొందినటువంటి దినం ఈరోజు. అందుకని ఈ భోగి నాడు భక్తులందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఆమె ఏ విధంగా అయితే సంపాదించిందో ఆ విధంగా సంపాదించాలి అని వీళ్ళుడుతూ ఉంటారు. గోదాదేవి భక్తులందరికీ కూడా, అంటే కలియుగ భక్తులందరికీ కూడా ఒక మార్గాన్ని ఆమె నిర్దేశించింది. ఈ మార్గంలో మీరు ప్రయాణం చేస్తే భగవంతుని మనం చేరుకోవచ్చు అనేటువంటి సత్యాన్ని ఆ తల్లి మనకు తెలియజేసింది. ఏమిటది అంటే కేవలం భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారానే భగవంతుని మనం పొందవచ్చు అనేటువంటిది గోదాదేవి మనకు చెప్పినటువంటిది. కనుక మనం ఎన్నో రకాల పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటాం. కానీ వాటన్నింటిలో కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది, సులభమైనటువంటిది, నిరపాయమైనటువంటిది అది భక్తి. కానీ భక్తి అంటే ఏమిటి అంటే కొబ్బరికాయలు కొట్టుకోవడం, దేవాలయం తిరగడం కాదు. అది తప్ప మీద అంత భక్తే. మనం అది తప్ప ఇంకేం చేయం. భక్తి అంటే ఏమిటంటే భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం, భగవంతుణ్ణి స్తుతించడం. అది హృదయంతో కలిసి చేయాలి. కేవలం పెద్దలతో కాకుండా మనస్సుతో కలిపి చేయాలి. ఎందుకంటే గోదాదేవి ఏం చేసింది అంటే కేవలం భగవంతుణ్ణి స్తుతించింది. ఆమె రోజుకొక పాసురం, అంటే రోజుకొక పాట. తమిళంలో పాసురం అంటే పాట. రోజుకొక పాసురం, రోజుకొక పాటతో ఆమె భగవంతుణ్ణి ఆరాధించింది, ఆయన అనుగ్రహాన్ని సంపాదించింది. దీన్ని మనం
తిరుప్పావై అని పిలుస్తాం. అది 30 పాసురాలతో కూడినటువంటి ఒక వ్రతం, తిరుప్పావై వ్రతం. శ్రీ వ్రతము. శ్రీ అంటే సంపద అని అర్థం, సిరి అన్నది. సంపద ఏమిటి అన్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహమే ఆధ్యాత్మికమైనటువంటి సంపదే నిజమైనటువంటి సంపద. ఎందుకంటే ఎప్పుడు తరగనటువంటి సంపద. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏదో ఒక రోజు అవన్నీ కూడా పోతాయి. కాబట్టి మహామహా కోటీశ్వరులు అందరూ కూడా భిక్షగా లేని సందర్భాలు మనం చూసాం. కానీ పరమాత్మ యొక్క కృప అనేటువంటిది ఉన్నప్పుడు, అనుగ్రహం ఉన్నప్పుడు వాడు ఎప్పుడు కూడా వాడు కోటీశ్వరుడే, ధనవంతులే. ఎందుకంటే అది తరిగిపోయేటువంటిది కాదు. నీకు మేరు పర్వతాన్ని ఇచ్చినా లేదా హిమాలయ పర్వతాన్ని ఇచ్చినా కూడా ఆ కొండ ఏదో రోజు కరిగిపోద్ది. కానీ పరమాత్మ అనేటువంటి పక్కన ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి ఆ అభివృద్ధి కానీ లేదా యశస్సు లేదా సంపద ఇది రోజుకి పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు. అందుచేత భక్తులందరూ కూడా పరమాత్మ వాళ్ళని కరుణించి వాళ్ళకి సాక్షాత్కరించి మీకు ఏం కావాలి అని కోరుకున్నప్పుడు నీవే కావాలి, మాకు ఇంక వేరేదేమీ అవసరం లేదు అన్నారు. ఎందుకంటే ఏది వచ్చినా అది పోద్ది కాలంలో. కనుక నిత్యుడు, శాశ్వతుడు, సనాతనుడు ఎవరు అన్నప్పుడు కేవలం భగవంతుడే. కాబట్టి ఆయన మన పక్కన ఉన్నప్పుడు మనకు నిత్యమైనటువంటి శాంతి మనకు లభిస్తుంది. కాబట్టి మనకు ఆనందం ఏదో వచ్చిపోయేటువంటిది అది కావాల్సింది. మన ఆనందం ఎప్పుడు ఉండాలి. కాబట్టి ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అన్నప్పుడు శాశ్వతుడు అయినటువంటి భగవంతుడు మాత్రమే అది ఇస్తాడు. కనుక ఆయన కావాలి అని మనం కోరుకోవాలి. దానికోసం మన ప్రయత్నం చేయాలి. సరే, ఇక్కడ ఈ గోదాదేవి ఆమె ఎలా ఈ యొక్క భూమికి వచ్చింది, ఆమె ఏ విధంగా పరమాత్మని ఆమె పొందింది అంటే, మనకు విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక ఆయన శ్రీవిల్లు పుత్తూరులో ఉండేవాడు. ఈ విష్ణు చిత్తుడు ఎవరు అనంటే సాక్షాత్తు గరుడు. గరుత్మంతుడే విష్ణు చిత్తుడు. ఒకప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని వరం అడిగాడు. ఏమని? అయ్యా, నీకు నేను కన్యాదానం చేయాలి, నీ పాదాలు కడిగి నీకు కన్యాదానం చేయాలి అని కోరినందువల్ల శ్రీ మహావిష్ణువు ఆయనకు వరం ఇచ్చాడు. దానితో విష్ణు చిత్తుడుగా జన్మించాడు సాక్షాత్తు గరుత్మంతుడే, శ్రీవిల్లి పుత్రుడు. అయితే ఆయన కఠోరమైనటువంటి బ్రహ్మచారి. ఒక అందమైనటువంటి పూలమాలని అంటే పూల తోటను వేసుకొని వివిధ రకాల పూలని ఆయన వాటిని పెంచుతూ వాటన్నిటి కూడా మాలలు గుచ్చి అది అక్కడ దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ వటపత్రశాయి అవతారంలో ఉండేవాడు. ఆయనకి సమర్పించేది వాడు. అంటే మాల కైంకర్యం చేసేవాడు. అంటే పరమాత్మని మనం అనేక విధాలుగా అర్చించవచ్చు. అందులో ఒకటి ఏమిటంటే పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటి పూలమాలల్ని మనం సమర్పించడం. కాబట్టి అది ఆయన చేసేవాడు. కానీ విష్ణుచిత్తుడు ఒకసారి ఆ పూలమాలంకరణ చేసేది వచ్చిన తర్వాత జనులందరూ కూడా ఆ అలంకరణ చూసి ముగ్ధులయ్యేటువంటి వాడు. అందుకని ఆయన అక్కడ పూజారిగా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి భక్తజనం పోగవడం ప్రారంభించారు. అయితే ఒకసారి శ్రీ మహావిష్ణువే ఆయనకి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నీవు చేసేటువంటి పూజ ఇది అపచారం, నీవు పూజ పనికిరావు అని అన్నాడు. బాబు ఆశ్చర్యపోయాడు విష్ణుడు. స్వామి, నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, ఏమిటి నాలో నా పూజలో ఉండే లోపం అని అంటే, నీవు బ్రహ్మచారివి కాబట్టి నువ్వు పూజకు పనికిరావు దేవాలయంలో అన్నాడు ఆయన. ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఆశ్రమ ధర్మాలలో, చతురాశ్రమ ధర్మాలలో అత్యంత ప్రశస్తమైనటువంటిది, విశిష్టమైనటువంటిది అదే గృహస్థాశ్రమమే. కాబట్టి గృహస్థుడు మిగతా 3 వాళ్ళకి అంటే బ్రహ్మచారులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ ఆలంబనం. ఈయన కానీ లేకపోతే వాళ్ళు లేనే లేరు. కనుక గృహస్థాశ్రమం చాలా విశిష్టమైనటువంటిది. పరమాత్మని చేరడానికి చాలా గొప్ప ఆశ్రమమే గృహస్థాశ్రమం. కాబట్టి గృహస్థుడు అంటే భార్య లేకుండా నీవు చేసేటువంటి కైంకర్యాలు అవి ఫలితాన్ని ఇవ్వవు. కనుక నీవు వెంటనే పెళ్లి చేసుకో అని చెప్పాడు విశ్వస్తునికి. కానీ విశ్వస్తుడు అన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సాంసారిక బంధాలలో ఇరుక్కోవడానికి నాకు ఇష్టం లేదు. కనుక నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమని? నేను సంసారంలో తగులుకోకుండా
పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను చేసుకోను అని చెప్పాడు. అప్పుడు ఆయన అందరూ జనమంతా చూస్తుండగా విల్లిపుత్తూరులో ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, నీవు కానీ వివాహం చేసుకోకపోతే నీవు ఇక్కడ అర్చకత్వానికి పనికి రావు, నీకు 10 రోజులు టైం ఇస్తున్నా, ఏం చేస్తావో చేసుకున్నాడు. పాపం ఇంటికి వెళ్ళి రోజు ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఎక్కడ ఈ అర్చకత్వానికి దూరం అవుతామో అని ఆయన బాధపడుతూ రోజు దుఃఖపడుతూ ఉంటే, ఒకరోజు ఆయన తన యొక్క పూలు కోసుకుందాం అని అక్కడికి వెళ్ళినప్పుడు తులసి వనంలో, సాధారణంగా వైష్ణవాలయాల్లో కానీ ఎక్కడైతే తులసి చెట్టు పెంచుతారు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఆ తులసి మాలలు కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. ఆ తులసి వనంలో ఒక పాప ఆయనకి దర్శనం ఇచ్చింది. చాలా ఆశ్చర్యపెట్టి, చిన్న పాప, ముద్దులు ఆ పాపని, అది ఎవరు పాపో అని ఆయన అందరికీ ఊరంతా చాటింపు చెప్పిన తర్వాత కూడా ఎవరు మా పాప కాదు అని చెప్పిన కారణంగా ఆయనే ఆ పాపను తెచ్చుకొని ఆయన పెంచుకున్నాడు. ఆమెకి గోదా అనే పేరు పెట్టాడు. అదే ఆ తర్వాత గోదా అయింది. గోదా అంటే పూలమాల అని అర్థం, మాలిక అని అర్థం. ఆయన రోజు పూలమాలలు పరమాత్మకి సమర్పిస్తాడు కనుక తన బిడ్డకి ఆ పేరు పెట్టుకున్నాడు. అంటే పరమాత్మకి సమర్పించాలి అనేటువంటి భావన. అందుచేత ఆయనకి పెళ్లి కాకుండానే సరేనా ఆయన గృహస్థుడు అయ్యాడు. అందుకని ఆయన అర్చకత్వం ఆమోదించబడింది. ఈ గోదాదేవి అంటే సాక్షాత్తు ఆమె భూదేవి. ఎందుకంటే ఆమె అయ్యో నిజ, సీతమ్మ ఏ విధంగా అయితే అయ్యో నిజం, అలాగే ఆమె కూడా ఎవరికి పుట్టినటువంటి ఆమె కాదు. అదృష్టవశాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వరం కారణంగా ఆయనకి ఆమె దొరికినటువంటిది. అందుకని ఆమె అయ్యో నిజం. అందుకని మనం ఇందాక భూసూక్తం చదివాం. భూసూక్తం దేనికి సంబంధించింది? భూదేవికి సంబంధించింది, గోదాదేవికి సంబంధించినటువంటిది. కనుక గోదాదేవి ఆయన దగ్గర అనార్ముద్దుగా పెరుగుతూ వచ్చింది. ఆయన రోజు ఈ పూలమాలలు కట్టి పరమాత్మకి ఆయన సమర్పించేటువంటి వాడు. సరే, ఆయనకి అనారోగ్యమైనటువంటి ఒక రోజు పూలమాలను సమర్పించమని గోదాదేవికి ఇచ్చాడు. అప్పటికి ఆమె 16 ఏళ్ల ప్రాయానికి వచ్చింది. ఆమె ఇప్పుడు అనుకుంది, అసలు ఈ పూలమాలలు అందంగా ఉన్నాయా లేవా అని చూడాలని అనుకొని అద్భుతమైన ఆ పూలమాలని ఆమె వేసుకొని అక్కడ సరస్సులోనూ లేదా నూతిలోనే ఆమె చూసుకునేది. ఇవి ఆమెకి నచ్చాయి, ఇవి బాగున్నాయి అని తీసుకుపోయి అప్పుడు పరమాత్మకి అలంకరణ చేసింది. అప్పటి నుంచి ఆమె రోజు అదే పని చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది భక్తిలో పరాకాష్ట. అది మనం చేయలేం. ఎందుకు చేయలేం మనం అంటే, మన భక్తి మీద మనకు నమ్మకం ఉండదు. లేదు కాదు, ఉండదు. ఎందుకంటే మన భక్తులు కాదని మనకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు శబరి ఆమె పండ్లని ఆమె కొరికి ఆమె తిని సగం ఇచ్చింది రామునికి. రాముడు మహదానందంగా తిన్నాడు. ఎందుకు కొరికింది? అది పుల్లగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా, వగరుగా ఉన్నాయా? మంచివి మాత్రమే పరమాత్మకి పెట్టాలి, సమర్పించాలి అనేటువంటి భావనతో ఆమె పెట్టింది. భావగ్రాహి జనార్దన. భగవంతుడు నువ్వు ఏమి పెట్టాడు అని చూడు, నీవు ఎలా పెట్టావు అని చూస్తాడు. కనుక ఆ తల్లి యొక్క హృదయాన్ని గమనించేటువంటి శ్రీరామచంద్రుడు ఆమెకి నేరుగా మోక్షాన్ని ప్రసాదించాడు. మనం ఎవరైనా మన బంధువులు కాని వస్తే సరేనా, మనం ఏదైనా ఒక వంట కానీ చేస్తే సగం మనమే తినేస్తాం. ఎందువల్ల? రుచి చూడటం. ఎందుకంటే వచ్చి ఆయనకి బ్రహ్మాండంగా పెట్టాలి కాబట్టి సగం తినేస్తాం, సగం ఉండదు. అంత చేసేటువంటి మనం భగవంతునికి ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు ఎవ్వరు ముట్టరు. అంటే ఆయనకు ఉప్పు లేకపోయినా పర్వాలేదు, కారం లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు. అంటే మీ అభిప్రాయం ఏమిటి? అది కానీ ముడితే మనం ఏదో మహా పాపం చేసినట్టు. అంటే బంధువులు వచ్చినప్పుడు నీవు తీసుకునేటువంటి ఆ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మకు నువ్వు తీసుకోవట్లే. ఎందుకు తీసుకోవు అంటే అది ముట్టితే అదేదో మహా పాపం. అయితే శబరి ఏమిటి? మేము శబరులు ఎలా అవుతాం సార్? అది ఏమవుతావు నువ్వు? అది కాబట్టి భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉండేటువంటిది భక్తి. రోజు రోజుకి ప్రవర్ధమానం అవ్వాలి భక్తి. కానీ మనం ఎక్కడేసిన గొంగలి
అక్కడే ఉండదు మరి. అందుకని పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభ్యం కాదు. గోదాదేవి మనం ఏమైనా పూలమాల వేసుకుని భగవంతుడికి వేస్తామా? వేయగలమా? కానీ ఆమె ఎందుకు వేసుకునింది అన్నప్పుడు ఆ మాలలు బాగున్నాయా లేవా అని తాను చూచి ఆ తర్వాత పరమాత్మకు వేయాలి అనేటువంటి భావన. కాబట్టి భగవంతునికి మనం ఏమి చేసినా మంచి మంచి భావాలతో ఆలోచనలతో చేస్తే పరమాత్మ కదులుతాడు. అందుకని మనం పులిహార పెట్టామా, దద్దోజనం పెట్టామా, చక్కెర పొంగలు పెట్టామా, ఆయన మన కోసం కదా పెట్టుకుంటున్నాం. అయినా పరమాత్మ తింటాడా? తినడు. కానీ పరమాత్మ ఏం చూస్తాడు? నువ్వు ఏ ఉద్దేశంతో ఏ భావనతో వాటిని నువ్వు పరమాత్మకి సమర్పిస్తూ ఉన్నావో దానిని పరమాత్మ చూస్తాడు. అందుకని గోదాదేవి సమర్పించినటువంటి పూలమాలలు ఆయనకి అత్యంత ప్రీతికరమైనవి. ఒకసారి విష్ణుచిత్తుడు ఆ మాలలు తీసుకొని పోతూ అందులో ఒక వెంట్రుక ఉండడాన్ని చూచాడు. చూచి ఆయన మహా బాధపడిపోయాడు. ఎందుకు వచ్చింది ఈ వెంట్రుక అని. తర్వాత ఆయన తెలుసుకున్నాడు. గోదాదేవి నేరుగా చెప్పింది, నాన్న నేను రోజు ఇదే పని చేస్తున్నా, నేను వేసుకుని మట్టిస్తాను. మహా దుఃఖపడిపోయాడు. ఇక తాను అర్చకత్వానికి పనికి రాను అని ఆయన భావించాడు. వెళ్ళడానికి ఆయన ఇష్టపడలా, వెళ్ళలే దేవాలయానికి. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి స్వప్నంలో కనిపించి, అయ్యా విష్ణుచిత్త, నీవు ఇంతవరకు సమర్పించిన మాలల కన్నా గోదాదేవి వేసుకొని అర్పించిన మాలలే నాకు అత్యంత ఇష్టము, ప్రీతికరమైనటువంటివి. కాబట్టి అవే నాకు నువ్వు సమర్పించాలి అని అంటే చాలా ఆశ్చర్యపోయాడు. అందుకని ఆమెకి ఏమని పేరు వచ్చిందంటే ఆముక్త మాల్యద, అంటే విడిచినటువంటి మాలని లేదా ధరించినటువంటి మాలని విడిచిపెట్టినటువంటి ఆమె. ఈ ఆముక్త మాల్యద అనేటువంటి దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అత్యద్భుతంగా ఒక గ్రంథ రూపంలో ఆయన ప్రబంధంగా ఆయన రాసిన దానికి మనం విష్ణు చిత్తీయము అని కూడా అంటాం. కాబట్టి గోదాదేవి వేసుకున్న మాలలు నాకు ఇష్టము అని పరమాత్మ చెప్పడం. అప్పటి నుంచి ఆమెకి కృష్ణుని పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది. అంటే ఎప్పుడైతే తండ్రి ఈ మాట చెప్పాడో అప్పుడు ఆమె ఆయన్ని ప్రేమించడం ప్రారంభించింది. ఏమిటి ఆ ప్రేమ అన్నప్పుడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా అయితే ప్రేమించారో అలాంటి ప్రేమే మనం గోదాదేవిలో మనం చూస్తాం. సాధారణంగా అదంతా భావించేది ఏంటంటే గోపికలు లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఏదో కాశ్మీర్లో నీళ్లు పాడుకుంటారు అని మన అభిప్రాయం. శ్రీకృష్ణ పరమాత్మ వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు గోపికల యొక్క వయసు 35 సంవత్సరాలు. అంటే వాళ్ళందరూ కూడా ఆయనకి ఆంటీలే పాపం. వాళ్ళంతా ఆడుకునేటువంటి ప్రాయంలో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతో ఆడాడు. సరేనా? మధురకు వెళ్లిపోయిన తర్వాత ఇక బృందావనంకి శ్రీకృష్ణ పరమాత్మ రాలా. కనుక ఆయన గోపికలతో ఆయన సైకత శ్రేణుల్లో ఆడుకున్నటువంటి వయస్సు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. పసి పిల్లవాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉంటది? అలాగే గోదాదేవి కూడా పరమాత్మ రంగనాథుని ఆ విధంగా ప్రేమించింది. అంటే భగవంతుడు కేవలం అంటే పతి అంటే ఏమిటంటే నిన్ను పోషించేవాడు. ఆయన జగత్ పతి, అంతేకాదు జగత్ పిత. భగవంతుడు మనందరినీ పోషిస్తాడు. మనకందరు కూడా ఆయన తండ్రి లాంటి వాడు ఆయన. కాబట్టి ఆయన పతిగా పొందడం అంటే ఆయన రక్షణలో మనం జీవనాన్ని కొనసాగించడం. ఆ విధంగా గోదాదేవి ఆయన పతిగా పొందాలని భావించింది. ఎందుకు? దానికి కారణం ఏమిటి అని అన్నప్పుడు ద్వాపర యుగంలో ఈ గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని వెంటబడి తిరుగుతూ ఉంటే ఆ రేపల్లె పెద్దలందరూ మందలించారు. ఎందుకంటే వాళ్ళు భర్తల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఇంటిని పట్టించుకునే వాళ్ళు కాదు. ఆయన ఎక్కడ మురళి పోతా ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. అందుకని అందరూ వాళ్ళని మందలించి మీరు ఇళ్లలో ఉండాలా, ఆయనతో తిరగడానికి లేదు అని వాడు ఆంక్షలు విధించారు. విధించినప్పుడు పాపం ఆ విరహ వేదన భరించలేక ప్రతిరోజు దుఃఖపడుతూ ఉన్నారు గోపికలు. ఒకానొక సమయంలో ఏమైందంటే అక్కడ అనావృష్టి ఏర్పడింది. గోకులంలో తిండి లేదు, అలాగే ఈ యొక్క గ్రాసం లేదు. పశువులకి విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ఎండలు, వానలు లేవు. ఇలా
అనావృష్టితో బాధపడుతూ ఉంటే ఏ పెద్దలైతే గోపికల్ని వారించారో వాళ్లే కృష్ణ పరమాత్మ యొక్క నాయకత్వంలో ఒక వ్రతాన్ని చేయమని వాళ్ళని నిర్దేశించారు. అప్పుడు ఆనందించేటువంటి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పెట్టుకొని ఆయన నాయకత్వంలో 30 రోజుల పాటు ఒక వ్రతాన్ని చేశారు. పైకి ఏదో వర్షాలు కావాలి అని వ్రతం చేశారు, కానీ ఆంతర్యంలో శ్రీకృష్ణ పరమాత్మే మాకు పతి కావాలి, మాకు భర్తగా కావాలి అని వాళ్ళు ఒక వ్రతాన్ని వాళ్ళు చేశారు. అదే కాత్యాయని వ్రతం. ఈ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు 30 రోజుల పాటు యమునా నది తీరంలో ఇసుకని వాళ్ళు ప్రతిమగా చేసుకొని వాళ్ళు ఆరాధించారు 30 రోజుల పాటు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, సాధారణంగా పతిగా పొందాలి, పరమాత్మని భర్తగా పొందాలని ఒక్కరు చేస్తారా, అందరు కలిసి చేస్తారా? ఒక్కరు చేస్తారు. కానీ గోపికలు అందరూ సామూహికంగా కలిసి ఒకే ఆయన్ని మాకు భర్త అయ్యమని కోరడంలో వాళ్ళ ఆంతర్యం ఏమిటో మనకు అర్థం కావాలి. సరేనా? అలాగే గోదాదేవి కూడా అది విన్నది కనుక వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా అయితే పొందారో అలాగే నేను కూడా పొందాలని ఆమె తన యొక్క స్నేహితురాళ్లతో కలిసి చిరికత్తెలతో కలిసి ఈ యొక్క వ్రతాన్ని చేసింది. అదే శ్రీ వ్రతము అంటాడు. కాబట్టి ఆమె ఒకటే చేయడం, అందరితో కలుపుకొని ఆమె ప్రతి ఇంటికి వెళ్లి తన యొక్క స్నేహితురాలందరూ కూడా నిద్ర లేపి అందరినీ స్నానానికి రమ్మని పిలిచి బ్రహ్మముహూర్త కాలంలో ఆమె వెళ్లి ఆమె స్నాన సంధ్యాదులు నడుచుకొని భగవంతుడు అర్చించింది. అంటే సామూహికంగా అర్చించింది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇక్కడ మనం ఏదో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేను ఇంట్లో కూర్చొని నేను చేసేటువంటి పూజ కన్నా ఇక్కడ నేను చేసేటువంటి పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే 10 మందితో కలిసి చేసేటువంటిదే సరే. ఏదైనా వ్రతము అంటే ఒక్కరు చేసినటువంటిది కాదు. 10 మందితో కలిసి చేసినప్పుడు ఒకవేళ మనలో ఏమైనా లోపాలున్నా ఆ వచ్చిన వాళ్ళల్లో ఏ ఒక్కరిలో అయినా భక్తి ఉంటే ఆ భక్తి అనేటువంటిది మన మీద ప్రసరిస్తుంది. అందుకని ఒక్కరు చేయడం కన్నా 10 మంది చేసేదానికి, సామూహికంగా చేసేదానికి శక్తి ఎక్కువ. అందుకని భజనలు ఒకటి చేసుకోవడానికి, అలాగే వ్రతాలు ఒకరు చేసుకోవడానికి, పారాయణలు ఒకరు చేయడానికి లే. కాబట్టి ఇవన్నీ కూడా మనం సామూహికంగా చేస్తాం. అందుకని ఇక్కడ గోదాదేవి కూడా సామూహికంగా స్వామిని అర్చించింది. ఎలా అర్చించింది అంటే, ఆమె తన తండ్రి పూలమాలలు సమర్పిస్తే ఆమె తన యొక్క మాటలనే పదాలనే పూలుగా భావించి వాటిని మాలగా గుచ్చి ఈ పాసురాల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించింది. కనుక రోజుకి ఒక్క పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలతో ఆమె ఈ యొక్క వ్రతాన్ని కొనసాగించింది. 30 రోజులు అయిపోయిన తర్వాత ఏమైంది అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అంటే రంగనాథుని యొక్క రూపంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పురోహితులందరికీ కనిపించి, గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ఉంది, ఆయన శ్రీరంగంలో ఉన్నాడు రంగనాథుడు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆ విష్ణుచిత్తునికి చెప్పి ఒప్పించి ఆమెను తీసుకొచ్చి నాకు పరిణయం చేయండి అని రంగనాథుడే పూజారులకు చెప్పాడు. అలాగే ఆ రాజుగారి స్వప్నంలో కనిపించి దానికి కావలసినటువంటి సన్నాహాలన్నీ కూడా చేయమని చెప్పాడు. రాజుగారి యొక్క తోడ్పాటుతో మహాజనంతో పల్లకితో వాయిద్యాలతో దాసదాసీ జనంతో ఆ శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి శ్రీరంగానికి వెళ్ళడం జరిగింది. శ్రీరంగంలో ఇంత ఆశ్చర్యం అంటే భక్తుడికి చాలా గట్టి విశ్వాసం ఉంటుంది తన మీద. మనకు లేదు, అదే మన మీద మనకు విశ్వాసం లేదు. నేను పూజ చేస్తే భగవంతుడు నాకు సాక్షాత్కరిస్తాడు అనేటువంటి భావన ఎవరికైనా ఉందా? ఉంటే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. గోదాదేవి శ్రీరంగం చేరిన తర్వాత అక్కడ చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి పెళ్లి చేసుకోవడం ఏమిటి అని. కానీ పరమాత్మే స్వయంగా చెప్పాడు కనుక ఇక వాళ్ళకి
వేరే గత్యంతరం లేక పెళ్లి చేయాలని వాళ్ళు భావించారు గోదాదేవితో. వెళ్ళిన తర్వాత గోదాదేవిని అక్కడ కూర్చొని పెట్టి ఆ సభా మండపం, వివాహ మండపం, కళ్యాణ మండపం కూర్చొని పెట్టి స్వామివారికి మామూలుగా మూల విరాట్ ఉంటుంది. అది కాకుండా ఏముంటాయి, ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆమె పక్కన పెట్టారు. ఆమె టక్కన వేసిపోయినారు. నేను చేసుకోను అని. ఎంత ఆశ్చర్యం! భగవంతుడు అంటే ఒకటే కదా. ఉత్సవ విగ్రహం తిరుగుతూ ఉంటాను నాకు కాదు, సరేనా? మూల విరాటే నాకు కావాలి, ఆయనే చేసుకుంటాను అని ఆమె పట్టుపట్టించండి. ఆశ్చర్యం! అప్పుడు ఆమె నేరుగా ఆలయంలోకి వెళ్ళి స్వామి యొక్క పాదాలని ముట్టింది. స్వామి అనుగ్రహించాడు. ఆయన ఆ మూల విరాట్ నుంచి బయటికి వచ్చి ఆమెను పరిణయం చేసుకోవడమే కాకుండా ఆమెను తనలో అక్కడికప్పుడు ఐక్యం చేసుకున్నాడు. ఇది గోదాదేవి యొక్క చరిత్ర. ఈరోజు మనం ఈ భోగి నాడు మనం గోదాదేవిని మనం అర్చిస్తాం. గోదాదేవి ఏ విధంగా అయితే ఈ శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందిందో, భోగాన్ని అనుభవించిందో, అలాగే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కూడా కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భోగి కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందితే, కలియుగంలో గోదాదేవి శ్రీ వ్రతాన్ని ఆచరించి ఆ రంగనాథునిలో ఆమె ఐక్యం అవడం జరిగింది. కనుక ఈ 30 రోజులు ఈ వ్రతాన్ని మనం చేస్తే మనకు సరే భగవంతునికి అనుగ్రహం కలుగుతుంది తెలియదు, కానీ మనం ఉండేటువంటి కష్టాలైనా తొలగి శుభాలు కలుగుతాయి అని పెద్దల యొక్క వాచ. మనం ఈ రోజుకి 29 రోజులు, ఇది 29వ రోజు మనం ఈ వ్రతం చేస్తున్నాం. రేపు ఎల్లుండి కూడా ఉంటాయి. 30 రోజుల పాటు వ్రతం చేసాం. 30 రోజుల పాటు ప్రతిరోజు కూడా మనం భగవంతుని అర్చించాం, భగవంతుని ఆరాధించాం, సరేనా? కనుక ఈ వ్రతం అనేటువంటి అన్ని రోజులు చేయాలి. 30 రోజుల పాటు ఆమె చేసింది, మనం 30 రోజుల పాటు చేయడం. 30 రోజులు చేయడం అంటే ఒక మాసం చేయడము అని. ఒక మాసం చేయడం అంటే ఏమని అర్థం? సంవత్సరం పొడవునా చేయడం, సరేనా? వారము అంటే ఏమిటంటే 7 రోజులు కాదు, గుర్తుపెట్టుకోండి. వారం అంటే ఏమిటి? ప్రతిరోజు. ఎలా? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం అని. కానీ వారం అదే వస్తూ ఉంటుందా? అయ్యే వారాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి వారము అంటే 7 రోజులు కాదు, ప్రతి రోజు. అంటే మాసము అంటే 30 రోజులు చేయడం కాదు. అంటే 30 రోజుల పాటు నీవు ఆరాధన చేసిన తర్వాత ఇక మరుసటి రోజు చేయకుండా ఉండలేవు అని, సరేనా? కాబట్టి దానికి మనం అలవాటు పడిపోతాము అనేటువంటి ఉద్దేశం అనమాట. అందువల్ల 30 రోజుల పాటు ఈ వ్రతాన్ని సాగించాం. ఏదో పరమాత్మ కృప వల్ల ఈసారి మనం 30 రోజుల పాటు ఈ వ్రతాన్ని మనం చేసాం. అయితే ఇక్కడ ఈ పాసురాల్లో సరే ఒకటే చెప్పలేం, కష్టం, ఎందుకంటే నేను స్టార్టింగ్ చాలా టైం అయిపోయింది. ఈ పాసురాల్లో చివరిగా ఆమె ఏంటంటే ఏలో రెంబావాయ్ అంటది. ఏలో అంటే ఈ మనం చేసేటువంటి ఈ వ్రతము జగత్తుకు మంగళం ఇవ్వాలి అంటది. జగత్తుకి మంగళం అంటే ఏ ఉద్దేశంతో ఆమె వ్రతం చేస్తూ ఉంది? బాహ్యానికి శ్రీకృష్ణ పరమాత్మ తనకు పతిగా కావాలి అని ఉన్నప్పటికీ కేవలం నాకు మాత్రమే కాదు, సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యతు. భద్రం అంటే శుభం. ఎవరికి కలగాల? సర్వులకి, ప్రపంచంలో ఉన్న అందరికి. మా కశ్చిత్ దుఃఖం ఆపునియా, ఈ ప్రపంచంలో ఎవరికి దుఃఖం లేకుండా ఉండాలి అని మన మహాత్ములు ప్రార్థించారు. ఇదే ప్రార్థన మనకు గోదాదేవి కూడా చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా నేనే బాగుండాలి, నా వాళ్లే బాగుండాలి అనుకున్నప్పుడు మనం బాగుండం. ఎందుకంటే అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఇప్పుడు నువ్వు నవ్వాలి అంటే నువ్వు ఎదుటి పడిన వాడు, నువ్వు నవ్వితే వాడు నవ్వితే అక్కడ వాడు సీరియస్ గా ఉన్నాడు అనుకో, నువ్వు ఎవరిని చూసి నవ్వుతావు. కాబట్టి వాడు సంతోషంగా ఉంటే నీ సంతోషాన్ని వాడితో పంచుకుంటావు. అందరూ దుఃఖంగా ఉండాలనుకోండి, నలుగురు దుఃఖంగా ఉంటే నువ్వు అక్కడ పోయి హిహి అని అనగలవా?
అంతే. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటామంటే మనం సుఖంగా ఉండడం కోసం. అందుకని గోదాదేవి నేను చేసేటువంటి ఈ శ్రీవ్రతము ఇది సర్వులకు ఆనందాన్ని ఇవ్వాలి అని ఆమె కోరుకునింది. అందుచేతే భగవంతుడు ఆమెకి సాక్షాత్కరించాడు. మనం రేపు ఏదో ఒక పాసురం మీకు నేను చెప్తాను.